హలో అండి, వెల్కమ్ టు అస్మిత టైలర్స్. 33 సైజ్ బ్లౌజు కటింగ్ చెప్పాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా బ్లౌజ్ వచ్చిందో. ఒకసారి ఆ బ్లౌజ్ చూద్దాం, వీడియోలోకి వెళ్దాం. పీసులన్నీ పక్కన పెట్టి బ్యాక్ తీసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకో లైన్ గీసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్తో మనం కటింగ్ లైన్ వేసాం కదా, ఇది స్టిచ్చింగ్ లైను. 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ వేసుకొని అదే షేప్లో వేసుకొని రోలర్తో రోల్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రింట్ వస్తుంది. ఈ మెజర్మెంట్స్ ఉంటే మీరు సేమ్ ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మనం రోలర్తో రోల్ చేసుకుంటే ఎక్కడెక్కడ పైపింగ్ వేయాలో అక్కడ చూడండి. ఒకసారి రోల్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర టక్స్ దగ్గర ఓన్లీ టక్స్ కోసం అది బ్యాక్ సైడ్ తిప్పి టక్స్ వేసుకోవాలంటే ఒకసారి అప్పుడు రోల్ చేయలేదు, ఇప్పుడు రోల్ చేశాను అంతేనండి. చూడండి బ్యాక్ సైడ్ అంత నీట్గా కనిపిస్తుంది. వీడియోలో వస్తుందో లేదో ఒకసారి చూడండి, నీట్గా కనిపిస్తుంది. అది దానిపైన మనం డార్క్గా మార్క్ చేసుకోవడమే. అది బ్యాక్ టక్స్ కోసం. అది నడుము దగ్గర మాత్రం సేమ్ అదే దగ్గర పైపింగ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొత్త వాళ్ళ కోసం అలా పెట్టానండి. మామూలుగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే అవసరం లేదు, మీకు తెలుస్తుందని. పైన కింద 1/2 ఇంచు కొంతమంది, 1/4 ఇంచు కొంతమంది ఖర్చు చేస్తారు కదా, అలా కాకుండా ఒకే మార్జిన్తో ఖర్చు వేసుకోవచ్చు. అదే ఒకే మార్జిన్తో పైపింగ్ వేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఇప్పుడు నేను గీత పెట్టాను కదా, దానిపైన పైపింగ్ థ్రెడ్ పెట్టి కుడితే నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. చూడండి అదే గీత పైన మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ పైన మనం స్టిచ్ చేసుకోవచ్చు. కింద నడుము దగ్గర కూడా మనం గీత పెట్టాం కదా, మార్కింగ్ పెట్టాం, దానిపైన వేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని రైట్ సైడ్ చూడండి, రైట్ చేసి పెట్టానా, అది రైట్ సైడ్, మన రైట్ సైడ్. ఈ పైపింగ్ వేసింది కూడా అది రైట్ సైడ్ వస్తుంది. అది సెంటర్లో పెట్టి సెంటర్కి వచ్చేలా పెట్టుకొని మనం అది కనిపిస్తుంది చూడండి, ఒకసారి ఆ స్టిచ్చింగ్ కనిపిస్తుంది. స్టిచ్చింగ్ పైన మనం లైన్ వేసుకుంటే నీట్గా పైపింగ్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, వీడియో చూడండి. అది కదలకుండా మీరు పిన్నులు పెట్టుకోండి. అది జారే క్లాత్, పిన్ను పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. దానిపైన ఆ స్టిచ్చింగ్ పైన కనిపిస్తుంది మనకి, స్టిచ్ పైన స్టిచ్ చేసుకోవడమే. పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇన్విజిబుల్ పైపింగ్. కింద నడుము దగ్గర కూడా సేమ్ అదే స్టిచ్ వేసుకొని చూడండి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. నడుము దగ్గర వేస్ట్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటే రౌండ్ నీట్గా తిరుగుతుంది. మనం టర్న్ చేస్తాం కదా, తిరుగుతుంది. ఒకసారి చూడండి, ఆ వేస్ట్ కట్ చేసేసి ఇప్పుడు అంతే తిరగేసిస్తే మనం ఎలా కుట్టామన్నది కూడా కనిపించదు. స్టిచ్చింగ్ లైన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసుకోవడమే. ముడతలు లేకుండా చూసుకొని చక్కగా
మన హ్యాండ్తోనే నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా బ్యాక్ టక్స్ వేసుకోవడమే. మనం పెట్టాం, అది మీకు కనిపించడం కోసం డార్క్గా గీస్తున్నాను. చూడండి, 1/2 ఇంచు మనం పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని 3.5 దగ్గర మనం టక్స్ వేసుకోవడమే. చూడండి, బ్యాక్ రెడీ అయిపోయింది. ఒకసారి పెట్టుకొని మనకి ఇవ్వండి, ఈ శంఖ దగ్గర ఎత్తు అదే పైకి కిందకి వస్తే చిన్న పీస్ ఒకవేళ వస్తే చిన్నది కట్ చేసేయండి. అప్పుడు ప్లస్ గుర్తు బాగా వస్తుంది. అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే. ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్కి కూడా అదే మెథడ్లో పైపింగ్ చేసుకోవడమేనండి. మన స్టిచ్చింగ్ కటింగ్ లైన్ నుంచి స్టిచ్చింగ్ లైన్కి ఒక 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకొని దాన్ని డార్క్గా గీత మార్కింగ్ చేసి దానిపైన మనం పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా ఎక్కువ శ్రమ కూడా ఉండదండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని దాన్ని కరెక్ట్ అదే రైట్ సైడు ఈ లైనింగ్ కూడా పైపింగ్ వేసిన వైపు పెట్టుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవడమే నెక్ దగ్గర. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడండి, రైట్ చేసింది కరెక్ట్ రైట్ వైపు, మనం పైపింగ్ చేసింది లోపలికి వెళ్ళి అలా పెట్టుకొని ఆ స్టిచ్ కనిపిస్తుంది, ఆ స్టిచ్ మీద ఇంకొక కుట్టు వేసుకోవడమేనండి. ఇప్పుడు వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకొని చిన్న టక్స్ పెట్టుకుంటే నీట్గా రౌండ్ తిరుగుతుంది. మనం టక్స్ పెట్టినప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టినప్పుడు స్టిచ్ పైన ఆ కట్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూ లైనింగ్కి మెయిన్ పీస్కి స్టిచ్ చేసి వేస్ట్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. టక్స్ ఎక్కడెక్కడ టక్స్ ఉన్నాయో టక్స్ పెట్టుకుంటే కనిపిస్తుంది. పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఫ్రంట్ ఇంకో పీస్ కూడా సేమ్ అదే పద్ధతిలో కుట్టుకోవడమే. లైటింగ్ ఎక్కువ తక్కువ వస్తుందండి, దానివల్ల చిన్న డిస్టర్బెన్స్ ఉందేమో, సారీ అండి. ఇంకోసారి స్టిచ్ చేసినప్పుడు అలా రాకుండా చూస్తాము. అదే లైటింగ్ ఎక్కువ తక్కువ వస్తుందండి. చూడండి, సేమ్ బ్యాక్ రెండు ఫ్రంట్ పీసులు రెండు కరెక్ట్గా వచ్చాయి చూడండి. ఇప్పుడు టక్స్ వేసుకుందాం. అదే షేప్ దగ్గర చెస్ట్కి చూడండి, మనం పెట్టాం కదా ఆ టక్స్, దానిపైన మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి, గోరుతో అలాగా తీసుకుంటే నీట్గా వస్తుందండి. ఇంకో పీస్ కూడా తీసుకొని సేమ్ మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. ఒకసారి ట్రై చేయండి. నేను వేసుకొని కూడా చూపించాను. అంతకంటే ఎక్కువ చూపిస్తే బాగుంటుంది కదండి, చిన్నది చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకొని అవి కూడా రైట్ సైడ్ అదే రాంగ్ సైడ్ పీస్ పెట్టుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే మనకు రైట్ సైడ్ వస్తుంది. చూడండి ఒకసారి వీడియోలో చూసినట్టు షేప్ బెల్ట్ రెండు పీసులు రెడీ చేసుకొని వేస్ట్ అంతా కట్ చేయాలండి.
షేప్ బెల్ట్ రెడీ అయిపోయి చూడండి, అలాగా ఎదురెదురు పెట్టుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. ఇంకో షేప్ బెల్ట్ ఇంకోటి ఎక్స్ట్రా రెండు కట్ చేయాలండి. నేను 2 పీసులు పెట్టాను చూడండి. తీసి కొద్దిగా స్టిఫ్నెస్ వస్తుంది, కలిసి జాయింట్ చేసుకోవడమే. పైన ఒకటి కింద ఒకటి పెట్టి సెంటర్లో థ్రెడ్ పీస్ పెట్టి చూడండి అక్కడ ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి, లేదంటే పట్టేస్తుంది. అది కొత్త వాళ్ళు మాత్రం కంపల్సరీ గమనించాలి. ఒకసారి షేప్ బెల్ట్ అతకాలి, కంపల్సరీ అక్కడ ఫోల్డింగ్ చేయాలండి, లేదంటే అక్కడ పట్టేస్తుంది, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. రెండో పీస్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. వర్క్ ఫాస్ట్గా వద్దండి. ఇలాగైతే వెంటనే ఇంకో పీస్ రెడీ చేసుకొని పెట్టుకొని స్టిచ్ చేసేయాలి. ఒక దానిపైన ఇంకోటి పెట్టేసి నీట్గా చూడండి, ఏ పీస్ అయినా సైడ్కి వచ్చేస్తుంటుంది, చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ టక్స్ పెట్టాలి, ఎందుకంటే ఇది కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్టే కాబట్టి స్టిచ్ అస్సలు చూడండి కనిపించదు, సేమ్ అలాగే వస్తుంది, ఎక్కడ స్టిచ్ కూడా కనిపించదు. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. రైటింగ్ ఎక్కువ తక్కువ వస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చేయాలో చూసుకొని ఇప్పుడు 2 పీసులు ఒక దానిపైన ఒకటి పెట్టి దానిపైన బ్యాక్ పెట్టేసి అది కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర ఒకసారి చూడండి, చూసుకొని మనము బ్లౌజ్ పీస్ ఉంది కదా ఫ్రంట్ వైపు, అది కూడా తీసి ఎంత కూడా వచ్చిందో అంత కావాలి. కొద్దిగా తక్కువ ఎక్కువ పెట్టినా పర్లేదు, మరీ ఎక్కువ వద్దు, సరిపోదు పెట్టకూడదు. కానీ షేప్ బెల్ట్ మన పాత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే, కొల బ్లౌజ్కి ఎలా ఉందో అంతే పెట్టాలంటే అంత మెజర్ చేసుకొని మనం పెట్టుకొని ఒక లైన్ తీసుకుంటే దానిపైన చోట ఒకసారి అలా చేస్తే కనిపిస్తుంది నీట్గా మార్కింగ్. దానిపైన స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పట్టు నీట్గా వస్తుంది. చూడండి, అది కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనండి, అది స్టిచ్ అస్సలు కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. డబుల్ స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తిరిగేసుకోవాలి. చూడండి, లోపలికి ఏమైనా ముడతలు లేకుండా నీట్గా తీసుకొని, అవకాశం ఉంటే ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. నేను అలా స్టిచ్ చేసాను. చూడండి, ఏదైనా ముడతలు లేకుండా నీట్గా ఏదైనా స్కేల్ ఏదైనా ఉంటే చక్కగా తీసుకొని దానిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవడం అండి. చూడండి, హుక్సులు పట్టి ఎలా వేసానో ఈజీగా వేసి వచ్చండి. ఒక పీస్ తీసుకొని మళ్ళీ దానిపైన స్టిచ్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడమేనండి. మనం ప్రతిసారి చెక్ చేసుకోవాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంటుంది, చూసుకుంటూ ఉండాలి, సాగుతుందండి ఒకసారి. ఇప్పుడు హుక్సులు పట్టి తీసుకొని ఇది కరెక్ట్ వైపు రైట్ సైడ్ పెడితే ఇది రాంగ్ సైడ్ పెట్టాలండి. రాంగ్ సైడ్ పెట్టి రైట్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఒకసారి చూడండి వీడియోలో చెప్పినట్టుగా. చక్కగా నీట్గా వస్తుందండి.
సేమ్ రెండు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని బ్యాక్ అయింది, ఫ్రంట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని దానికి చూడండి నేను రైట్ చేసి పెట్టాను. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుందో లేదో, రైట్ చేసి పెట్టాను. అటువైపు ఆ సైడు మనం పైపింగ్ వేసుకోవచ్చు. ఆ సైడ్ పైపింగ్ వేసుకుంటే రెండు కొంతమంది అదే నేను కూడా లేండి ఫస్ట్ స్టార్టింగ్లోన ఒకే వైపు రెండు హ్యాండ్స్ కుట్టేశాను. అది మీకు ఆ ప్రాబ్లం అవ్వకూడదని అలా రైట్ చేసి పెట్టాను. ఆ రైట్ చేసిన వైపు పైపింగ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకుంటే ఫాస్ట్గా బ్లౌజ్ అయిపోద్దండి. ఆ రైట్ చేసింది రైట్ వైపు రావాలి. చూడండి మన రైట్ పీస్ కరెక్ట్ వైపు చూడండి, అటువైపు ఆ రైట్ చేసింది చేయాలి. అది రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వస్తుంది. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటే వస్తుంది. అలాగైతే కొత్త వాళ్ళైతే రెండు ఒక్క హ్యాండ్స్కే ఏంటంటారు, ఒక్క చేతికే రెండు హ్యాండ్స్ వచ్చేలాగా ఫస్ట్లోనే అలాగే చేస్తానండి. ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న గుర్తులు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం రాదు. అంటే ఫాస్ట్లో కుడతాం కదా, ఫాస్ట్గా టప్పటి తీసి కుట్టేస్తాం. చూడండి పైపింగ్ చేసి దాన్ని తిరగేసి మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపించాను. మెయిన్ పీసు లైనింగ్ పీసు కలిపి స్టిచ్ చేసి వేస్ట్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ వచ్చేసింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ పద్ధతిలో అంతేనండి. రెండు హ్యాండ్స్ రెడీ. ఇప్పుడు దీనికి ఫస్ట్ వేయలేదండి, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను. పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇప్పుడు రెండు పీసులు ఫ్రంట్ పెట్టి ఇక్కడ మీకు తెలుస్తుందని, అంటే కొత్త వాళ్ళకి తెలుస్తుందని పెట్టాను. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాను కదా, 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకొని ఒక 2 గీతలంతా డౌన్ చేసుకోవాలండి మనం. ఫ్రంట్కి భుజాలు జారకుండా ఉంటుంది. అదే చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఆ చిన్న పీస్ అంతా అట్నుండే స్టిచ్ చేయాలండి. అలా స్టిచ్ చేస్తే మనకి పైకి కిందకి రాదు. పైపింగ్ చేసాం కదా, ఇటు నుంచి మనం స్టిచ్ చేస్తే అది పైకి కిందకి వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ తేడా ఏంటో. అక్కడ స్టిచ్ చేసిన దగ్గర భుజాల దగ్గర ఆ పీసు అతికినట్టు ఉంటుంది కాబట్టి, పైకి లేసినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఒక స్టిచ్ చేస్తే నీట్గా అంటుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని మనం చూసుకోవాలి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గా ఉంటుంది కానీ ఒకసారి చూసుకోవాలి. చూడండి హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఎందుకంటే సాగదీయకూడదు, సాగిపోతుంది. అది ఏ ఒక పీస్ లాగినా సాగుతుంది. మధ్య కుట్టు సెంటర్ కుట్టు చూసుకొని అది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేయడమే. హ్యాండ్ అస్సలు సాగదీయకుండా. ఇక్కడేనండి ప్రాబ్లం, సాగదీస్తే ముడతలు వచ్చేస్తాయి. ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు సాగదీయకూడదండి. చూడండి ఒక్కసారి నీట్గా వచ్చింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని సేమ్ అదే పద్ధతిలో, కాకపోతే ఫ్రంట్కి మనం చిన్న టక్స్ పెట్టాము, లోతు తీసాం. ఆ లోతు వచ్చింది ఫ్రంట్ వైపు పెట్టాలి. సాగదీయకుండా హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు చాలా నీట్గా సాగదీయకుండా స్టిచ్ చేయాలి. డబుల్ స్టిచ్ చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పెట్టిసున్న మార్కింగ్ ఉంది చూడండి. మార్కింగ్ పైన మళ్ళీ డార్క్ చేసుకున్నాను.
మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా చూసుకొని ఆ 7.5 మళ్ళీ వచ్చిందో లేదో, ఎందుకంటే మనం కరెక్ట్గా ఖర్చులు పెట్టామో లేదో చూసుకోవాలి కదా. ఆ ఖర్చుల కోసం మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం మాత్రం ఖర్చులు కరెక్ట్గా పెట్టాము. కరెక్ట్గా 7.5 వచ్చింది చూడండి. బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, వస్తుంది కూడా చూడండి. మళ్ళీ మార్క్ చేసుకున్న పైన మనం కొత్త వాళ్ళు అయితే స్కేల్తో ఒక గీత పెట్టుకోండి. మీకు తెలుస్తుందని నేను కూడా స్కేల్తో పెట్టాను, కనిపిస్తుందని. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ ప్లస్ గుర్తు రావాలంటే కింద ఒకసారి చూసుకొని కరెక్ట్గా దానిపైన ఉందా లేదో చూసుకొని మనం స్టిచ్ చేసుకోవడమే. వచ్చేస్తుందండి నీట్గా, ఎందుకంటే మనం ఎక్కడ హెచ్చుతగ్గులు రాకుండా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కదా మనం. కరెక్ట్గా ప్లస్ గుర్తు వస్తుంది. మనం పెట్టిన మార్కింగ్ మీద స్టిచ్ చేసుకుంటే వచ్చేస్తుందండి. మన నడుము లూజ్ ఎంతో అంత వచ్చేస్తుంది. రెండో వైపు కూడా మీకు కనిపిస్తుందని నేను స్కేల్తో గీస్తున్నాను. మీరైనా కొత్త వాళ్ళు అయితే అలాగే గీసుకోండి, ఆ దానిపైన అలా స్టిచ్ చేసుకుంటారు, వంకర్లు పోకుండా ఉంటాయి ఈ కుట్లు. దానిపైన మళ్ళీ ఆ హ్యాండ్ ఎలాగొచ్చిందో ఈ హ్యాండ్ కూడా అంతే, ఒకసారి చూసుకొని లూజ్ ఎంత ఉందో చూసుకొని స్కేల్తో గీసుకోవడమేనండి. దానిపైన స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ చేసేటప్పుడు చూడండి, ఆ పై నుంచే రావాలి స్టిచ్, అంటే అది పైకి కిందకు వస్తుంది. కాస్త మిషన్ పైకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రఫ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. స్ట్రైట్గా కుట్టుకోవడమేనండి. హ్యాండ్స్ ప్లస్ గుర్తు రావాలంటే పైన కింద చూసుకోవాలండి. చూసుకొని సేమ్ దానిపైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ పైన ఇంకో స్టిచ్ పెట్టి కుట్టుకోవాలి. నేను మాట్లాడడం ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి కెమెరా ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను. మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇలాంటివి మనం ఫస్ట్ టైం కదండి చేయడం. అసలు ఇంకా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేస్తానండి నేను, కానీ కెమెరా ముందు పెట్టుకొని స్టిచ్ చేసి చెప్పుతూ స్టిచ్ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది, కానీ ఒకరికైనా యూజ్ అవుతుందేమో అని ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి, చక్కగా చూసి స్టిచ్ చేయండి. మీ సైజ్ అయితే కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. కరెక్ట్గా వస్తుందండి. నేను బ్లౌజ్ వేసుకొని మీకు చూపిస్తున్నాను, కానీ కొద్దిగా మరి ఎక్కువ చూపిస్తే బాగుండదు కదా, చిన్నది చూపించాను. ఒకసారి చూడండి, బ్లౌజ్ ముడతలు లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ వస్తుంది. ఒకసారి చూడండి, ఒక పాదం వరుసతో ఒక పాదం లైను ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, బ్లౌజ్ వచ్చేసింది, నీట్గా వచ్చింది. ఒకసారి చూడండి. ఈ బ్లౌజు పోమ్లో వచ్చేస్తానండి, అది రాకుండా ఇంకో స్టిచ్ చేసి అక్కడ కట్ చేశాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. లైటింగ్ కూడా కరెక్ట్గా రావట్లేదు. నెక్స్ట్ టైం తీసినప్పుడు బాగా రావడానికి ట్రై చేస్తాం. ఒకసారి చూడండి, మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా. నడుము చూడండి 26 కరెక్ట్గా వచ్చింది. మనం కొల బ్లౌజ్ అయితే ఎంత వచ్చిందో అలా కరెక్ట్గా వచ్చింది. తాళ్ళు కూడా పెట్టుకున్నాను, ఒకసారి చూడండి. అది అదే రాలేదు, క్లిప్ రాలేదు. తాళ్ళు కూడా స్టిచ్ చేశాను.
సన్నంగా తాళ్ళు చాలా నీట్గా సన్నంగా వస్తాయి చూడండి. సింపుల్గా బ్లౌజు సింపుల్ పైపింగ్తో కుట్టుకుంటే ఇలా చాలా నీట్గా ఉంటుంది. మోడల్స్ కావాలంటే మోడల్స్ కూడా కుడతాను. చూడండి, నాకు కామెంట్ చేయండి మోడల్స్ కావాలంటే. నేను ఏదైనా మాట్లాడితే నన్ను తప్పుగా మాట్లాడుతున్నాను క్షమించండి. ఒకసారి బ్లౌజ్ చూడండి, చాలా నీట్గా వచ్చిందండి. అలా అద్దినట్టు బ్లౌజ్ వచ్చింది, చాలా చక్కగా. అంతకన్నా నేను ఎలా చెప్పాలో నాకు తెలీదు. చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్. ఒకసారి చూడండి.